హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మెంటల్ నా కొడుకులు అంటారు. వాళ్ళకి కొద్దిగా క్వాలిఫికేషన్స్ ఉంటాయి అనమాట. కొన్ని మనకుంటే గుర్తులు, వాటిని చూసి మనమైతే గుర్తుపట్టేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ లిస్ట్లో ఫస్ట్ ఉండేది ఖచ్చితంగా సందీప్ రెడ్డి వంగానే. నా ఇట్టం వచ్చినప్పుడు అప్డేట్ ఇస్తా. మీరు చూస్తే చూడండి, లేకపోతే సాండే నా ఇట్టం నా హీరో నా సినిమా నా ఎక్కువ నచ్చినప్పుడే ఇస్తా. నేను అర్ధరాత్రి దయాలు మింగించుకునేటటువంటి టైంలో ఇస్తా. ఎప్పుడైతే అనేటటువంటిది నా ఇష్టం, వెయిట్ చేయండి అని చెప్పి ఆయన చెప్తాడు. ఎగ్జాంపుల్ ఏంటంటే, మన ప్రభాస్ అన్న బర్త్డే అప్పుడు మార్నింగే ఫౌజీ వచ్చింది, ఆ తర్వాత రాజాసాబ్ వచ్చింది, ఆ తర్వాత కల్కి నుండి విషెస్ వచ్చినాయి, సలార్ నుండి కూడా భయంకరమైనటువంటి విషెస్ అయితే వచ్చినాయి. కానీ మన సందీప్ రెడ్డి వంగ అర్ధరాత్రి 11:30 దాకా కూడా ఏ విధమైనటువంటి అప్డేట్ ఇలా. ఇక దాంతో ఒరే ఈ తాగుబోతోడికి చెప్పండి రా, ఇవాళ కాదురా, ఇవాళరా బర్త్డే, రేపు కాదురా అని చెప్పండి రా అని చెప్పి అందరూ ట్వీట్ చేయడం అనమాట. ఎగ్జాక్ట్లీ 11:36 స్పిరిట్కి సంబంధించినటువంటి ఒక వాయిస్ ఓవర్ లాంటిది రిలీజ్ చేసిండు. ఆ టైంలో ఎవరిని రిలీజ్ చేస్తారా భయ్యా? ఎవడో కూడా రిలీజ్ చేయడు. అంతేందుకు ఫస్ట్ కూడా న్యూ ఇయర్ 1 గంటకు రిలీజ్ చేసిండు అనమాట. 1 గంటకో 12 రిలీజ్ చేసిండు. సో ఒక్కడే మెంటల్ నా కొడుకురా, ఒకటితోనే మనం తట్టుకోలేకపోతున్నారని ఇంకోటి అయితే తయారైంది అనమాట. ఆయనే మన నీల్ మామ అని చెప్పుకోవచ్చు. ఏదో ముద్దు గంటలు నేను మెంటల్ నా కొడుకు అని మీరే దీన్ని తప్పుగా తీసుకోమాకండి. నిజంగా మెంటల్ నా కొడుకులే, ముగ్గురు మెంటల్ నా కొడుకులు అంటారుగా. అదేవిధంగా మన టాలీవుడ్కు పట్టినటువంటి 2 మెంటల్ నా కొడుకులు వీళ్ళని చెప్పి నాకైతే అనిపిస్తుంది. చూడండి, ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి చిన్న వీడియోని అయితే రిలీజ్ చేశారు, గ్లిమ్స్ లాంటిది అనమాట. ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నాం అనేటటువంటిది మనకైతే చెప్పారనమాట. మొత్తం 5 లాంగ్వేజ్లో దీన్ని రిలీజ్ చేయబోతున్నాం, రెడీగా ఉండండి అనేటటువంటి విషయాన్ని కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. అండ్ మన నీల్ ఎన్టీఆర్ పోస్ట్ నుండి ఈ విధమైనటువంటిది 20.5937 degrees N 78.9629 degrees E. A national wide destruction protocol begins. T-0.8 May 19th 23:52 IGST. NTR Neil first glimpse strike in selected theater digitally అని చెప్పి ఈ విధమైనటువంటి పోస్ట్ చేయడం జరిగింది. ఎవరికైనా అర్థమైద్దా ఏంద్రా అంటే? ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే 23 అంటే అక్కడ 11 అనమాట. సో 11:52 సైక్లోన్ అయితే వాళ్ళైతే అనౌన్స్ చేశారు, తుఫాన్ అయితే వాళ్ళైతే అనౌన్స్ చేశారు. ఈ విధంగా సైక్లోన్ రాబోతుంది, ఈ విధంగా తుఫాన్ రాబోతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా రెడీగా ఉండండి రా ఉంగాస్ అనేటటువంటిది మనకైతే అప్డేట్ ఇచ్చేసారనమాట. నేనేమనుకున్నా అంటే, రేపు అన్న బర్త్డే కదా, ఫ్రెష్గా కోసలు వెళ్ళి రీరిలీజ్ ఉంది, దాంతోపాటు మంచిగా థియేటర్లో చూడొచ్చేమని అనుకున్నా. అప్పుడు దాకుంటే అట్ట ఇవాళ అర్ధరాత్రి మీరు లేసి ఉండాలా, నిద్రపోవద్దు, మీరు నిద్రపోతే వేస్ట్, మీరు నిద్రపోతే అభిమానులు కాదు అనేటటువంటిది వాళ్ళ ఉద్దేశం అనమాట. సో 11:52 అంటే ఎన్టీఆర్ అన్న బర్త్డే కన్నా 8 నిమిషాల ముందు ఎన్టీఆర్ నీల్కి సంబంధించింది డ్రాగన్ మూవీకి సంబంధించినటువంటి గ్లిమ్స్ రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పి వాళ్ళైతే అఫీషియల్గా తెలియజేశారు. దానికి సంబంధించి వీడియో కూడా పెట్టారనమాట. సో అలారం పెట్టుకుంటారు, లేకపోతే అర్ధరాత్రి దాకా నిద్రపోకుండా ఉంటారు అనేటటువంటిది మీ పర్సనల్. కానీ వెయిట్ చేయండి, ఈ అర్ధరాత్రి మేము గ్లిమ్స్ని రిలీజ్ చేస్తామని చెప్పి ముందు మన రవి బసు గారు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట. ఆ తర్వాత ఎన్టీఆర్ నీల్ దగ్గర నుండి కూడా ఈ విధమైనటువంటి అప్డేట్ వచ్చింది. అసలు నీకు ఈ ఫ్యాంటసీ ఏంది నీల్ మామ, నాకే అర్థం కావట్లేదు అనమాట. బర్త్డే రేపు, సరే 12:05 12:06 అర్ధరాత్రి రిలీజ్ చేసినా చాలా బాగుంటుంది. కానీ ఎన్టీఆర్ అన్న బర్త్డే కన్నా 8 నిమిషాల ముందే రిలీజ్ చేయాలి అనేటటువంటి ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చింది అనేటటువంటిది నాకు ఇంకా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఇదేం కొత్త కాదు. అప్పుడు సలార్ అప్పుడు ఉదయం 5 గంటలకి, తెల్లవారుజామున 5 గంటలకి నన్ను నమాజ్ చేయమనే లేపుతారు మా ఇంట్లో. నేను లేవనే తర్వాత లేచి చేసుకుంటా. కానీ ఆ రోజు లేవాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. ఉదయం 5 గంటలకి లేచి ఈ విధంగా వీడియో చేయాల్సిన సిచ్యువేషన్ అయితే అప్పుడు నాకు కలిగింది. మళ్ళీ ఇవాళ చూసుకున్నట్లయితే లైఫ్లో ఫస్ట్ టైం అర్ధరాత్రి 1 గంటకి వీడియో అప్లోడ్ చేయాల్సిన సిచ్యువేషన్ నాకైతే వచ్చిందనమాట. సో మీరు కూడా సచ్చినట్టు 12 దాకా నిద్రపోకుండా ఉండండి అనేటటువంటిది వాళ్ళైతే చెప్పేటటువంటి ప్రయత్నం. ఇంకో ఎన్నో గంటలు లేదు ఫ్రెండ్స్, నేను ఈ వీడియో చేసిన టైంకి కరెక్ట్గా 12 అవుతుంది అనమాట. అంటే ఒక 12 వేసుకోండి, మధ్యలో 12 గంటలు అయితే ఉందన్నమాట. ఈ 12 గంటల్లో మనమైతే తుఫాన్ హెచ్చరికను చూడబోతున్నాం, సైక్లోన్ని చూడబోతున్నాం, న్యూక్లియర్ బాంబుని చూడబోతున్నాం, ఒక అణుబాంబుని చూడబోతున్నాం అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. వీళ్ళైతే పిచ్చ కాన్ఫిడెంట్గా ఉన్నారు ఫ్రెండ్స్. రిలీజ్ చేసేటటువంటి పోస్టర్స్ అయినా ముందుండేటటువంటి క్యూరియాసిటీ ఏంటంటే అసలు ఎలా ఉంటుంది, లైక్ ఆ టైటిల్ ఏమై ఉంటుంది. మనం డ్రాగన్ అనుకుంటున్నాం, ఎన్టీఆర్ నీల్ అనుకుంటున్నాం, ఇంకా చాలా రకమైనటువంటి టైటిల్స్ పెట్టవచ్చు అని చెప్పి మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అసలైనటువంటి టైటిల్ ఏంది అనేటటువంటి క్యూరియాసిటీ ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే నీల్ మామ టైటిల్ సెలక్షన్ అనేటటువంటిది చాలా అంటే చాలా యూనిక్గా ఉంటుంది. కేజీఎఫ్ అయినా, ఉగ్రమైన, సలార్ అయినా నెక్స్ట్ లెవెల్ అనమాట. కేజీఎఫ్ చాప్టర్ 1 చాప్టర్ 2, సలార్ సీజ్ ఫైర్
పార్ట్ 1, సలార్ శౌర్యాంగ పర్వం పార్ట్ 2. ఈ విధంగా యూనిక్ టైటిల్తో మనకి తెలిసినటువంటి సబ్జెక్ట్లోనే మనకి అర్థం కాకుండా నెక్స్ట్ లెవెల్ టైటిల్ పెట్టేటటువంటి ప్రయత్నం ఆయన అయితే చేస్తారనమాట. సలార్ అనేటటువంటిది ఎంత ఫేమస్ అయిందంటే నా కొడుకే డైరెక్ట్గా సలార్ అనేటటువంటిది పెట్టుకున్నా. సో ఈరోజు సాయంత్రం ఏం పెడతాడు నీల్ మామ, మరి మన ఎన్టీఆర్ అన్న సినిమాకి ఏం పెట్టొచ్చు అనేటటువంటిది కూడా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి మెయిన్ పాయింట్ అనమాట. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకున్నట్లయితే రవి బుషే గారు, ఆయన చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలో తెలియజేసిండు మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు సార్ అంటే ఎన్టీఆర్ అని చెప్పి ఆయన ముత్త కంఠంతో చెప్తారు అనమాట. ఆ విధంగా ఆయన ఫేవరెట్ అయినటువంటి హీరోకి ఏ రేంజ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తాడో, మన సలార్కి ఆ రేంజ్లో ఇచ్చిండు, మన యష్ బాస్కి కేజీఎఫ్కి ఏ రేంజ్లో ఇచ్చిండో, ఆయన ఇచ్చినటువంటి మ్యూజిక్ ఇప్పటిదాకా కొట్టోడు కూడా వెళ్ళాడు అనమాట. నేను కూడా షార్ట్ వీడియోస్కి అప్పుడప్పుడు మన సలార్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో, కేజీఎఫ్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఆడతా ఆ రేంజ్లో బీజిఎం అయితే ఇచ్చిండు. మరి అలాంటిదే ఈరోజు ఆయన ఫేవరెట్ హీరో అయినటువంటి ఎన్టీఆర్ అన్నకి ఏ రేంజ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తాడు అనేటటువంటిది కూడా నేనైతే మరీ వెయిట్ చేస్తున్నాను. ఇంకోటి, ఈ సినిమాని ఎడిట్ చేసేటటువంటి ఎడిటర్ కూడా మన ఎన్టీఆర్ అన్నకి పెద్ద ఫ్యాన్ అంట. మరి ఆయన ఏ రేంజ్లో చూపించుకుంటాడు ఎన్టీఆర్ అన్నని, ఏ రేంజ్లో ఎడిటింగ్ చేసి ఇచ్చేస్తారో అనేటటువంటి కూడా వెయిట్ చేసి చూడాలి. అది కాక మన నీల్ మామది ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట. ఆయన చాలాసార్లు చెప్పిండు ఎన్టీఆర్తో వర్క్ చేయాలని నాకు ఉంది అని చెప్పి. ఆయనకే కాదు, తమిళ్లో ఉన్నటువంటి చాలామంది డైరెక్టర్లకి, కర్ణాటకలో ఉన్నటువంటి చాలామంది డైరెక్టర్లకి అదొక డ్రీమ్. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న ఛాన్స్ ఎప్పుడు ఇస్తాడు అని చెప్పి చాలామంది కంటెంట్ ఉన్నటువంటి డైరెక్టర్స్ కూడా ఎదురు చూస్తారు. ఆయన యాక్టింగ్ అలా ఉంటుంది. ఒకవేళ మా సినిమా తప్పకుండా ఆయన యాక్టింగ్తోనే సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు అనేటటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి గట్టి నమ్మకం. సో వాళ్ళు కూడా మన అందరూ వెయిట్ చేస్తారనమాట. లైక్ మన ఎన్టీఆర్ అన్న ఫేవరెట్, ఎన్టీఆర్ అన్నకి నీల్ మామ అంటే చాలా ఇష్టం, మన నీల్ మామకి ఎన్టీఆర్ అన్న అంటే ఇంకా ఇష్టం. ఫేవరెట్ హీరో అని చెప్పి కూడా చాలా సందర్భాల్లో తెలియజేసిండు. అండ్ డ్రీమ్ హీరో అని చెప్పి కూడా చాలా సందర్భాల్లో తెలియజేసిండు. మరి డ్రీమ్ హీరోని ఎలా చూపిస్తాడు, ఫేవరెట్ హీరోని ఎలా చూపిస్తాడు అనేటటువంటి క్యూరియాసిటీ. చూసారా, ఈ మూవీ టీం మొత్తం కూడా ఎన్టీఆర్ అన్నకి డైహార్ట్ ఫ్యాన్స్, మనం కూడా ఎన్టీఆర్ అన్నకి డైహార్ట్ ఫ్యాన్స్. సో డైహార్ట్ ఫ్యాన్స్ అంతా చూడాలని, డైహార్ట్ ఫ్యాన్స్ అంతా చూపించాలండి. ఈ క్యూరియాసిటీలో అయితే నాకు నైట్ నిద్ర పట్టేదాన్ని. నిద్ర పట్టదండి, 12ంటికి కాదు, అర్ధరాత్రి 3ంటికి రిలీజ్ చేసినా కానీ అలానే కళ్ళల్లో ఒత్తులేసుకొని అలారం పెట్టుకోవాలి, ఆ టైంకే లేవాలి, ఆ టైంకే నన్ను లేపని నా ఫ్రెండ్స్ చెప్పడం ఏముండదు. నేనైతే నిద్రే పోను, ఎందుకంటే నిద్ర వస్తుందా భయ్యా. అసలు ఎలా చూపిస్తాడు ఎన్టీఆర్ అన్నని, ఎలా చూపిస్తాడో, ఎలా నడిచొస్తాడో, షర్ట్ వేసుకొని ఉంటాడా, షర్ట్ లేకుండా ఉంటాడా, గన్ ఎలా పట్టుకుంటాడో, మన కేజీఎఫ్ రేంజ్లో ఉంటుందా, పవర్ఫుల్ పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్ఫుల్ అనేటటువంటి రేంజ్లో ఉంటుందా, లేకపోతే లయన్, చీతా, ఎలిఫెంట్ వెరీ డేంజరస్ నాట్ ఇన్ జురాసిక్ పార్క్ ఈ రేంజ్లో ఉంటుందా, ఏ రేంజ్లో ప్లాన్ చేసిండు అనేటటువంటి దానికోసం కూడా అందరం కూడా వెయిట్ చేయాలన్నమాట. చూద్దాం ఎలివేషన్లు ఏ రేంజ్లో ఉంటాయి. ఆల్రెడీ పెద్ద ట్రైలర్ రిలీజ్ అయింది, ట్రైలర్ కూడా బాగుంది, కొన్ని ట్రోల్స్ కూడా వస్తున్నాయి అనమాట. దాని గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తా. సో రెండింటిని కంపారిజన్ చేసి మళ్ళీ వీడియోలు చేయాల్సిన సిచ్యువేషన్. అప్పుడెప్పుడో త్రిబుల్-ఆర్లో ఎన్టీఆర్ అని రామ్ చరణ్ అని కలిసి చూస్తాం. సో నిన్న చూసుకున్నట్లయితే మన పెద్ద ట్రైలర్ రిలీజ్ అయింది, ఇవాళ చూసుకున్నట్లయితే నీల్ ఎన్టీఆర్ ట్రైలర్ గ్లిమ్స్ రిలీజ్ కాబోతుంది. ఈ రెండింటి మీద ఎలా ఉంటుంది కాంపిటీషన్ అనేటటువంటి దానికోసం కూడా మరీ వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. నేనైతే బాగా వెయిట్ చేస్తున్నా. అర్ధరాత్రి 11 గంటల కరెక్ట్గా 52 నిమిషాలకి దిగిద్ది, దాంట్లో డౌటే లేదు. మన నీల్ మామ ఒక టైం కాన్ఫిడెంట్గా చెప్పిందంటే టైం తప్పదు. ఎందుకంటే వేరే టీం వాళ్ళు మోసం చేయొచ్చు, వేరే టీం వాళ్ళు పోస్ట్పోన్ చేయొచ్చు, కానీ మనోడైతే అసలుగా పోస్ట్పోన్ చేయడు. మీ నిద్ర వేస్ట్ కాదు, మీరు కూడా డిసప్పాయింట్ కారనమాట. వెయిట్ చేయండి. నేను కూడా అర్ధరాత్రి 12:30 లేదా 1 గంటకి వీడియోతో కలిసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా మన నీల్ ఎన్టీఆర్ గ్లిమ్స్ కోసం. మరి మీరు వెయిట్ చేస్తున్నారా లేదా అంటే దీనికోసం ఇంకో వీడియో చేయాలంటే డెఫినెట్లీ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఉంటాం మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వినోద్కి షేర్ చేయండి. ఇంత మట్టికి ఈ టాపిక్ మీద మాట్లాడడానికి కారణం ఏంటంటే ఇంకో అనౌన్స్మెంట్ వస్తుంది అని చెప్పి వెయిట్ చేశాను. కానీ ఫస్ట్ కూడా ప్రాపర్గా రిలీజ్ చేయకుండా డైరెక్ట్గా గ్లిమ్స్ టైటిల్ని రిలీజ్ చేస్తున్నారంటే వాళ్ళ కాన్ఫిడెంట్ చూడండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్కారం.